ఒకప్పుడు లోకమంతా అంధకారంలో మునిగిపోయింది. బండాసురుడనే రాక్షసుడు దేవతలందరినీ ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతలు ఎంత ప్రయత్నించినా అతన్ని జయించలేకపోయారు. చివరికి అందరూ కలిసి పరమశివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు ఆజ్ఞతో ఒక మహాయజ్ఞం ప్రారంభమైంది. ఆ యజ్ఞం అగ్నిలో నుండి ఒక అద్భుతమైన శక్తి వెలిసింది. ఆమెని లలితా త్రిపుర సుందరీ దేవి. గులాబీ రంగు వస్త్రాలు ధరించి శ్రీచక్రంపై ఆసీనురాలై అసాధారణ సౌందర్యంతో అపార శక్తితో ప్రపంచాన్ని కాపాడడానికి అవతరించింది లలితాదేవి. భండాసురుడిపై యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం సాధారణం కాదు. దేవతలందరూ ఆమె సైన్యంలో చేరారు. చివరికి పాశం, అంకుశం, బాణాలతో లలితాదేవి భండాసురుని సంహరించింది. దేవతలందరూ ఆనందంతో ఆమెను స్తుతించారు. అప్పటి నుండి లలితాదేవి శాంతి, శక్తి, సంపదలను ప్రసాదించే తల్లిగా భక్తులను కాపాడుతోంది. భక్తితో పిలిస్తే లలితాదేవి వెంటనే కాపాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.